ఎందుకో వీడియో రికార్డ్ చేయాలనిపించి కెమెరా ఆన్ చేసేసి ఇలా సర్దిమోగంతోనే కూర్చొని మాట్లాడుతున్నాను నేనైతే. హాయ్ గాయ్స్, మా అమ్మతో పాటు ప్యాకింగ్ చేస్తున్నాం. తలకాయ తినేస్తాండి. ఇది 30-40 150 రూపాయలు ఉన్నాయి. ఇది ఇదన్నా అనేది అది మాత్రం ఒప్పుకోదు. నేనే ప్యాక్ చేసుకుంటానమ్మా. సరుకులు 10,000 అయితే లగేజ్ ఛార్జీలు 10,000. ఇంత లాంగ్ వీడియో పెట్టుకుని ఎంత పెట్టకపోవడం ఈసారి ఒక్కదాన్నే ట్రావెల్ చేస్తున్నాను. సారీ గైస్. హాయ్ గాయస్, టైం ఏమో నాకు 12:30 అవుతుంది. June 13th రికార్డ్ చేస్తున్నా, ఎర్లీ మార్నింగ్ 12:30. సో June 14th నాకు ఫ్లైట్. చాలా డేస్ తర్వాత ఈ వీడియో పోస్ట్ చేస్తారని నాకు తెలుసు, ఎందుకంటే ఇంకా చాలా వీడియోస్ పోస్ట్ చేయాల్సి ఉన్నాయి దీనికంటే ముందు. సో అందుకే మేబీ ఇండియా వ్లాగ్స్లో ఇదే లాస్ట్ వ్లాగ్ అవ్వచ్చు. చాలా అంటే చాలా ప్రీ ప్లాన్డ్గా వచ్చాయి ఈసారి ఇండియాకి. అన్నీ ప్రీ ప్లాన్డ్గా ఉండాలి, టైం టు టైం అయిపోవాలి, ఇవి చూసుకోవాలి అవి చూసుకోవాలి, వంట చేయాలి, అన్నీ కుక్ చేసి పెట్టాలి, అమ్మ దగ్గర పని చేయించుకోకూడదు, అమ్మకే నేను పని చేసి పెట్టాలి, ఇలా చాలా అనుకున్నా. కానీ ఇంటికి వచ్చేసరికి చాలా కంఫర్ట్ జోన్లో ఉన్నట్టు అనిపించేసింది నాకు. అంటే పొద్దున్నే లేయాల్సిన పని లేదు, వంట చేయాల్సిన పని లేదు, అన్నీ చూసుకోకపోయినా అమ్మ అన్నీ మేనేజ్ చేసేస్తుంది. ఇంట్లో అందరూ మేనేజ్ చేసేస్తారు. సో నాకు అది ఎందుకో మళ్ళీ పెళ్ళికి ముందు ఎలా ఉన్నానో అలానే ఉన్నట్టు అనిపించింది నాకు. ప్యాకింగ్ లాస్ట్ మినిట్ వరకు పెట్టుకోకూడదు, 1 వీక్ ముందే ప్లాన్ చేయాలి. 3 days అట్లీస్ట్ 3 days ముందు ప్యాకింగ్ ఫినిష్ చేయాలనుకున్నా. అవ్వదు గైస్, అవ్వదు. ఏదన్నా అనుకుంటే అది చేస్తే లహరి ఎందుకు అవుతుంది. నేను చాలా అంటే చాలా మెస్సీ పర్సన్, అది ఇంట్లో వాళ్ళకి కూడా తెలుసు. లాస్ట్ మినిట్ వరకు ఎంత ప్లాన్ చేసినా లాస్ట్ మినిట్ వరకు అది రావాల్సిందే. ఫైనలీ 1 month ఎట్లా గడిచిపోయిందో నాకే తెలియడం లేదు అసలు. కానీ చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాను. చాలామందిని మీట్ అయ్యాను, చాలామంది నాకు గిఫ్ట్స్ తీసుకొచ్చారు, చాలామంది మెసేజెస్ చేశారు, కలవాలని ట్రై చేశారు, నేను కలవలేకపోయాను. చాలామంది ఇంటికి వెళ్ళలేకపోయాను, చాలామందిని డైరెక్ట్గా మాట్లాడలేకపోయాను. నాకు ఈసారి అసలు వెళ్ళాలని లేదు, అనిల్ కోసం వెళ్ళాలంతే. అనిల్కి కూడా చెప్పా ఈ విషయం. అసలు ఏదో తెలియని ఒక వెలితి గైస్. ఈసారి వస్తే ఇండియాకి వచ్చేయాలి. అన్నీ ఏం చేస్తాం అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఇట్స్ ఓకే. ఇంకా ఇండియా నుండి తైవాన్కి బయలుదేరాలి అనే 2 days ముందర ఇంట్లో హడావిడి ఇలానే ఉంటుంది. త్వరగా బ్రేక్ఫాస్ట్ చేసేసి పిండి వంటలు, పొడులు, కూరలు, పచ్చళ్ళు ఇవన్నీ చేస్తారనమాట. ఆ రోజు కూడా అలానే స్టార్ట్ అయ్యింది. పొద్దున్నే అన్ని వంటలు స్టార్ట్ చేశారు. ప్రెజెంట్ అయితే మురుకులు, నిప్పట్లు, పాకం పప్పు చేయాలనుకున్నారు. ఒక్కొక్కటిగా చేస్తున్నారనమాట. ఇంట్లో పిండి వంటలంటే అమ్మమ్మ ఖచ్చితంగా ఉండాల్సిందే. ఇంకా అమ్మమ్మకి తోడు నేను, అమ్మ, రుక్మిణి ఆంటీ వస్తాము. ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేసిస్తూ ఉంటాము. ఫైనల్ గా అన్ని వంటలు రెడీ అయిపోతే ఒక్కొక్కటిగా. అమ్మా ఏం చేస్తున్నావు? తీసుకుంటా మేము ఊరుకులు చేస్తున్నాము. బాగా వచ్చింది. బాగా అయిపోతుంది. ఇప్పుడు 2 ఏళ్ళు బిడ్డ బాగా అయిపోతుంది అని చెప్తుంది. నీకు ఇప్పుడు చేప
వాళ్ళు నా గురించే మాట్లాడుకుంటున్నారు. నేను చిన్నగా ఉన్నప్పుడు అలా చెప్పేదాన్నంట. సో ఇలా పిండి వంటలు చేసేటప్పుడు భలే సరదాగా ఉంటుంది కదా! ఎక్కడెక్కడివో ఎప్పుడెప్పుడివో మాటలొస్తూ ఉంటాయి. చాలా విషయాలు మాట్లాడుకుంటూ ఉంటాము. సరదాగా మాట్లాడుకుంటూ అలా పని చేస్తూ ఉంటే పని చేసినట్టు కూడా తెలీదు కదా! ఇల్లంతా ఇలా చిందరవందరగా ఎక్కడివక్కడ కనిపిస్తున్నాయంటే నేను ఇంట్లో ఉన్నట్టు అండ్ 2 డేస్‌లో బయలుదేరుతున్నట్టు. ఎంత గజిబిజిగా ఉంటుందంటే నా మైండ్ ఎంత మెస్సీగా ఉంటుందో ఇల్లంతా మెస్సీగా కనిపిస్తుంది. అన్ని రూమ్స్ ఆక్యుపై చేసేస్తాను. ఎక్కడివక్కడ పెట్టేస్తాను. సగం పనిలో ఉండగా ఇంకో పనొచ్చి పడితే ఈ పని ఆపేసి ఆ పని ఫినిష్ చేసుకొని మళ్ళీ వస్తాను. అలా ఏదేదో అయిపోతుంది అన్నమాట. ఏం చేస్తాను అమ్మమ్మ? పాకం పప్పు, ఏమేమి వేసి చేస్తావు? ఇది గింజలు, సద్దలు, మళ్ళా నూగులు, బెల్లం పాకు పెట్టేది వేసేది పిల్లకి. ఇలాచి పొడి ఇలా దేనికది? పాకం పప్పు పొట్టు తీసి పెట్టాము. నిలబడితే మొత్తం చాటుతో చేయలేని వాళ్ళు ఇట్లా వేయచ్చు, లేదంటే చూస్తావా మీకు ఇలా చాటుతో చేయడం వచ్చా? నాకైతే అస్సలు రాదనమాట. నేను ఇంకా ఆ జల్లిగంటి మెథడే ఫాలో అవుతాను ఇప్పటికీ. అమ్మమ్మ గింజలు పోసి కలిపెట్టేట్టుకోండి. పాకు వచ్చినట్టు లెక్క వచ్చేసిన పాకులో అదేంది? సద్దపిండి, అన్ని శనగపప్పులు, మంచి నూగులు, యాలకల పొడి, కలబెట్టి దూరం పొట్ట ఏం చేయాల గింజలు వేస్తా కలబెట్టు. కింద పెట్టుకుందామా? మంచిగా ఇంకా అన్నీ వేసేస్తాను సరిపోతాయి. నడిపిస్తూ బాగుంటుంది. ఎత్తుకోండి పొడి అవుతుంది. ఏందో ಮಾಡಿಸ್ಕೊಡಮ್ಮ ಮಾಡುವ ಸ್ವಲ್ಪ ఏందో తిన్నానా కాదే ఓ గట్టి వాయిస్ నోడా గంటి పాయనా? ఈ కాడతో తీసుకోండి కలబెట్టి. అది పల్సగా ఉంది, అది తీసుకున్నారా? అమ్మా ఇది గట్టిదే, అంతే అంత గట్టిగా ఉన్నాయి. లేదు ఇది పెట్టిస్తాం కొంచెం పోయినారు మో పాకు చాలు. శనగ్గింజలు తగ్గించుంటే సరిపోతుంది. ఏమొద్దు చాలు. అంటే పాకు కొంచెం లేతగా ఉంటాయి కదా. నువ్వు తిప్పించు ఇట్లా అట్లా అట్లా మొత్తం గంటే పోతుంది చూడు మళ్ళీ మొత్తానికి. వచ్చేసింది మా సొట్ట వచ్చి ఆడ ఇచ్చేసి దాని చేతిలోనే చూసొట్ట నేను నీళ్ళు ఇట్లే బాగుండేదిలేమ్మా. లహరి నీకు కూడా కొన్ని 10 దినాలు వాణిచ్చి 8 దినాలు కొన్ని ప్లేట్లు వేసుకున్నాను. తినేది. రోజు జిమ్కి పోయేస్తాను. ఇది ఇచ్చేయి. సరే, ఇది నేను కూడా చేసుకోవచ్చాము కదా, బెల్లం ఉంటే. అక్కడ బెల్లం దొరకదు. మొత్తానికి ఈ రోజు అనుకున్న మురుకులు, నిప్పట్లు, పాకం పప్పు అయితే చేసేసారు. ఇంకా ప్యాకింగ్ ఒక్కటే లేట్. వీటితో పాటు ప్యారలల్ గా కొన్ని వంటలు చేస్తూ ఉన్నారు. ఫైనల్ గా చాలా వంటలు అయితే పంపించారు. అవన్నీ లిస్ట్ అవుట్ చేస్తాను. మాకు తెలిసిన వాళ్ళు టొమాటో మండిలో ప్యాకింగ్ కోసం ఈ టేప్ యూస్ చేస్తారంట. ఈ టేప్ రిమూవ్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుందంట. ఎలా ఉంటుందో ఈసారి ప్యాక్ చేసి ట్రై చేద్దామని తీసుకున్నాము. ఇంకా ఇంట్లో ఉండే వాటితో ఎలా ప్యాకింగ్ చేస్తామో చూపిస్తాను. యూజువల్ గా మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ ప్లాస్టిక్ లోనే ప్యాక్ చేస్తాము. ఎందుకంటే స్టీల్ గిన్నెలు అవి అయితే నొక్కు పడిపోతాయేమో, గ్లాస్ కంటైనర్స్ అయితే పగిలిపోతాయేమో అనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాక అవి మార్చుకుంటాము. మురుకులు, నిప్పట్టలు, పాకం పప్పు చేసిన వెంటనే చల్లారబెట్టి ఆ తర్వాత వెంటనే ప్యాకింగ్ స్టార్ట్ చేసేసాము. ఎందుకంటే అప్పటికప్పుడు ప్యాక్ చేసి ఎయిర్ టైట్ చేస్తే ఫ్రెష్ గా ఉంటాయని. ఫస్ట్ అయితే ఎయిర్ టైట్ ప్యాకెట్స్ దొరుకుతాయి కదా, వాటిలో ప్యాక్ చేసి
తర్వాత దాన్ని డబుల్ లేయర్ ట్రిపుల్ లేయర్ ప్యాకింగ్ లాగా ప్యాక్ చేస్తామన్నమాట. ప్యాక్ చేసే ప్రతి ప్యాకెట్ కూడా ఈక్వల్ వెయిట్స్ ఉండేలాగా చూసుకుంటున్నాము. ఎందుకంటే ఒక్కొక్క ఎయిర్లైన్స్ లో స్ట్రిక్ట్ రూల్స్ ఒక్కొక్కలాగా ఉంటాయన్నమాట. కొన్నిట్లో అలో చేస్తారు, కొన్నిట్లో అలో చేయరు. ఒకవేళ ఓవర్ వెయిట్ అయ్యి తీసేయాల్సి వస్తే ఏది రిమూవ్ చేయాలి అని ఒక క్లారిటీ కోసం ఈక్వల్ వెయిట్స్ లో ప్యాక్ చేస్తామన్నమాట. ఓవర్ వెయిట్ అయ్యి ఏదైనా తీసేయాలి అని చెప్పినప్పుడు ఈజీగా ఉంటుంది ఇలా ప్యాక్ చేసుకుంటే. యూజువల్ గా నిప్పట్టులు ప్యాక్ చేసినప్పుడు ఎంత బాగా ప్యాక్ చేసినా సరే దాంట్లో నుండి ఆయిల్ బయటకు వచ్చేస్తూ ఉంటుంది అనమాట. అదేంటంటే పక్కనుండే వాటికి కూడా ఆయిల్ అంటుకుంటుంది, మొత్తం డ్యామేజ్ అయిపోయినాయి లాస్ట్ టైం అయితే. ఈసారి అలా కాకుండా ఏదైనా ఆన్లైన్ ఆర్డర్ పెట్టినప్పుడు ప్యాకెట్స్ వస్తాయి కదా పైన ప్యాకేజింగ్ కవర్స్, అవన్నీ అలానే పెట్టి వాటిలో ప్యాకింగ్ ట్రై చేసాము. అది కాదు, ఇంకోటి ఉంది ప్యాకెట్ ఉన్నాయి, వెతుక్కోవాలి. దీంట్లో లేవమ్మా. ఈసారి లీకేజ్ అయితే లేదనమాట, చాలా నీట్గా ఉన్నింది ప్యాకింగ్ అయితే. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయాలి అనుకుంటే సపరేట్గా 3 లేయర్ ప్యాకింగ్ అలా కొన్న అవసరం లేదు, ఇంట్లో ఉండే వాటిని ఇలా రీయూజ్ చేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేయండి. హియర్ కమ్స్ ద టఫెస్ట్ పార్ట్, ఊరగాయ డబ్బాలు. ఇవి లీక్ అవ్వకుండా ఉంటే మా ప్యాకింగ్ సక్సెస్ అన్నమాట. దీనికి ఫస్ట్ బబుల్ ర్యాప్ వేసి, టేప్ వేసి, మళ్ళీ బ్రౌన్ టేప్ వేసి, తర్వాత ఒక కవర్లో కట్టి, దాని తర్వాత మళ్ళీ ప్యాకింగ్ కవర్స్లో ప్యాక్ చేసాము. నేను పట్టుకుంటా దీన్ని. మూత ఏడకూడదు, నువ్వు థ్రెడ్డింగ్ కానీ నుంచి ఆయిల్ బయట రాకండి సార్. కొంచెం బోలిచ్చి పెడదామా ఇట్లా? ఈరోజు పెట్టేయండి, ఏం కాదు, మళ్ళీ రేపు కావాలంటే రీప్యాక్ చేసి పన్నెండు చేసే ఉరిగేంటి రాదండి, ఊరికే తినేదానికి ఒక గంట పెట్టాలల్లా పగలబట్టుకున్నాను. ఫుట్బాల్ అన్నీ ఏం కాదు తేడా. ఒకవేళ ఇది లీక్ అయితే అయితే ఏ సరుకుల్లోనే ఇదన్నీ, బట్టల్లో ఇద్దు, సరుకులే అవుతాయి అంతే కదా ఆయిల్. రెండు దాంట్లో ట్రై చేయ ఒకసారి. పెట్టు చూద్దాం, రెండు పెట్టు చెప్తా. సైడ్లో పెట్టు, సైడ్ పడుతుంది. అట్లా పెట్టేయి. కవర్ కాదా? సెట్ సింపుల్. సైడ్ అడ్డంగా అయ్యి అడ్డమే ఇది. రౌండ్ చుట్టే, రౌండ్ చుట్టు. మామూలుగా నేను చేయాల్సిన పని నేను కాకుండా ఇంకెవరి దగ్గరైనా చేపించాలంటే నాకు చాలా నామోషి ఫీలింగ్ వస్తుందన్నమాట. ఎందుకు ఫస్ట్ నేను ట్రై చేసి నా వల్ల కాకపోతేనే ఇంకొకరికి చెప్పాలి అని. ఆ రోజు నాకు హెల్త్ బాగాలేదు, ఫీవర్ తప్ప మిగతావన్నీ ఉన్నాయన్నమాట. కాఫ్, కోల్డ్, నీరసం, ఇంకా తలనొప్పి, ఇలా అంతా. ఇంకా ప్యాకింగ్ కాబట్టి ఇంట్లో అందరూ దగ్గరలోనే అవైలబుల్ లో ఉన్నారు, అక్కడక్కడే తిరుగుతూ కూర్చొని ఉన్నారనమాట. కానీ నేను ఎవరిని కూడా హెల్ప్ అడగను, నాకు వచ్చి హెల్ప్ చేయొచ్చు కదా అని కూడా చెప్పను. వాళ్ళు వచ్చినా సరే నేను అలో చేయను అనమాట. నేను పిలిస్తే తప్ప వాళ్ళు రారు, వస్తే అరుస్తానని వాళ్ళకి కూడా తెలుసు. ఇంకా అమ్మ, సునీల్ అయితే నేను అరిచినా సరే ఏమన్నా మాట్లాడినా సరే దగ్గరలోనే అవైలబుల్లో ఉంటారు. నేను సునీల్ కలిసి ప్యాక్ చేస్తాము ప్రతిసారి. అమ్మ మిగతావన్నీ అందిస్తూ ఉంటుందన్నమాట. మిగతా వాళ్ళు ఎవరి పనిలో వాళ్ళు ఉంటారు, కానీ అవైలబుల్లో ఉంటారు, పిలిస్తే ఏదైనా హెల్ప్ చేస్తారు అలా అన్నమాట. ఆ రోజుకి ప్యాకింగ్ అయితే ఫినిష్ చేసేసాము. మురుకులు, నిప్పట్టలు, పాకం పప్పు, మామిడికాయ తురుం పచ్చడి, జీలకర్ర మెంతి పొడి, ఇలాచీ పొడి అయితే కంప్లీట్ గా ప్యాకింగ్ అయిపోయింది. ఈ వీడియోలో మీకు షేర్ చేయాల్సిన విషయాలు ఇంకా చాలా ఉన్నాయి. ఈ వీడియోలో మీరు ఇంతవరకు వచ్చారంటే మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయొచ్చు కదా. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఏం జరిగిందో వీలైనంత క్యాప్చర్ చేశాను, అవన్నీ మీకు ఇప్పుడు షేర్ చేస్తాను. నెక్స్ట్ డే మార్నింగ్ మిక్స్డ్ ఫీలింగ్స్తో నిద్ర లేచా నేనైతే. అంటే ఫ్లైట్ జర్నీ దగ్గర పడే కొద్దీ మనకు అదొకలాంటి స్ట్రేంజ్ ఫీలింగ్ వస్తుంది కదా. కానీ ఆ టైంకే అమ్మ ఆల్రెడీ వంట స్టార్ట్ చేసేసింది. చింతాకు పొడి ఇంకా రాగి పిండి డ్రై ఫ్రూట్ లడ్డూకి అయితే ప్రిపేర్ చేస్తుందన్నమాట. ఈ రాగి పిండి డ్రై ఫ్రూట్ లడ్డు టేస్ట్ అయితే ఆహా
చాలా అంటే చాలా బాగుంది, చాలా హెల్దీ కూడా. మీకు కూడా ఈ రాగి పిండి డ్రై ఫ్రూట్ లడ్డు రెసిపీ కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. కుదిరితే ఒక షార్ట్ వీడియో లాగా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకొక విషయం చెప్పేదే మర్చిపోయా నేనైతే, ఈ ఎండు మటన్ గురించి. తైవాన్ లో మటన్ చాలా రేర్ గా దొరుకుతుంది. దొరికినా సరే ఫ్రోజన్ మీటే దొరుకుతుంది అనమాట. ఒకవేళ ఫ్రెష్ ది దొరికినా చాలా కాస్ట్లీ. అందుకే ఇండియాలో కొంచెం క్వాంటిటీ కొని వాటిని నీట్ గా వాష్ చేసి ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మ్యారినేషన్ లాగా చేసి 3 days ఎండలో ఎండబెట్టి ఇలా ప్యాక్ చేసి పంపిస్తుంది అనమాట. చూడ్డానికి చాలా సింపుల్ గా అనిపిస్తుంది, కానీ ఇది ఎండబెట్టినప్పుడు వర్షం పడుతూ ఆగుతూ ఉండేదన్నమాట. వర్షం ఆగినాక మళ్ళీ వెళ్ళి ఎండబెట్టే వాళ్ళం. ఈజీగా ఒక 10 to 15 times పైకి కిందకి తిరుగుంటాము. నెక్స్ట్ వచ్చేసి చింతాకు పొడి. అమ్మ చేసే చింతాకు పొడి అంటే నాకు చాలా ఇష్టం. ఏమేమి వేసినావు దాంట్లోకి? పల్లీలు, చింతాకు, ఎండుమిరపకాయ, నువ్వులు, కరివేపాకు, ఉప్పు, వెల్లుల్లిపాయ, జీలకర్ర. జీలకర్ర. ఇందాక చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఒక్కొక్కటిగా వేయించి చల్లారిన తర్వాత క్వాంటిటీని బట్టి బ్యాచెస్ వైజ్ పొడి కొట్టుకుంటే సరిపోతుంది. వంటలన్నీ అయ్యాక ట్రాలీ ప్యాకింగ్ చేద్దాం అనుకుంటే ఇంకా కొంచెం టైం కావాలి. నెక్స్ట్ డే ఈవినింగ్ కదా నీకు ఫ్లైట్, ఆఫ్టర్నూన్ కంతా ఇస్తాను, మిగిలినవి ప్యాక్ చేసుకో అని చెప్పిందనమాట. అందాజుగా ఇంకెంత లగేజ్ ఇస్తుందో అది క్యాల్కులేట్ చేసుకొని అది పక్కన పెట్టి మిగతావన్నీ ప్యాక్ చేస్తున్నాం అనమాట. ఇంకా కారం పొడి, ధనియాల పొడి, రాగి పిండి, చుక్కాకు చట్నీ, వంకాయ చిత్రాన్నం, పోలి ఇవన్నీ ఇవ్వాలి. వామ్మో చాలానే ఉంది కదా లిస్ట్ అయితే. మొత్తానికి ట్రాలీ ప్యాకింగ్ అయితే 90% ఫినిష్ అయింది. మిగిలిన ప్యాకింగ్ మొత్తం నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ చేయాలి. అప్పటికే 12:30 అయిపోయింది అనమాట టైమ్. ఎంత మందిని సతాయిచ్చాను ఈ ప్యాకింగ్ అయితే. సో ఇంకా కొన్ని థింగ్స్ ఉన్నాయి చేయాల్సినవి. మార్నింగ్ త్వరగా లేచి మార్నింగ్ చేయాల్సిన పనులు కూడా కొన్ని ఉన్నాయి. సో మ్యాక్సిమం నేను క్యాప్చర్ చేయడానికే ట్రై చేస్తున్నాను. బట్ స్టిల్ ఒకదాన్ని అన్నీ చేయాలంటే చాలా కష్టం కదా. సో అన్నీ మేనేజ్ చేయడానికే ట్రై చేస్తున్నా. ఐ హోప్ ఎవ్రీథింగ్ గోస్ వెల్. జస్ట్ ఈరోజు ఈవినింగ్ ప్యాక్ చేసే టైంలోనే తెలిసింది మాకు అహ్మదాబాద్ నుండి లండన్కి వెళ్ళే ఫ్లైట్ క్రాష్ అయ్యింది మెడికల్ కాలేజ్ హాస్టల్కి అని. చాలా అంటే చాలా బాధేసినది విన్నప్పుడు. ఒక భయం వేస్తుంది, రేపే నా ఫ్లైట్. ఈ ఫ్లైట్ ఎక్కేటప్పుడే ఇలాంటివన్నీ ఎందుకు జరుగుతాయో అర్థం కాదు. అంటే మనం ఎక్స్పెక్ట్ చేయలేం కదా ఎప్పుడేం జరుగుతుందని. సో ఇలాంటివి విన్నప్పుడు నెక్స్ట్ డే ఫ్లైట్ ఉన్నప్పుడు గుండె జారి చేతికి వచ్చేస్తుంది నాకైతే. రేపు ఎట్లుంటుందో ఏమో తెలీదు. కాకపోతే ఫ్లైట్ జర్నీ ఎలా ఉంటుంది, ఏం చేస్తాను, ఎలా హ్యాండిల్ చేస్తాను, ఇవన్నీ మీతో షేర్ చేసుకుంటాను. అండ్ దిస్ టైం థాయ్ ఎయిర్వేస్లో కాకుండా క్యాథే పసిఫిక్లో ట్రావెల్ చేస్తున్నాను. పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం తైవాన్కి వెళ్ళేటప్పుడు క్యాథే పసిఫిక్లో వెళ్ళాము. అప్పుడు కొంచెం హెవీగా అనిపించింది అనమాట ఆ ట్రావెల్ మొత్తం. ఏదో టయర్డ్గా ఇంకా లాంగ్ జర్నీ అనే ఫీలింగ్ వచ్చింది. థాయ్ ఎయిర్వేస్లో అయితే హాఫ్ అండ్ హాఫ్ జర్నీ ఉంటుంది అనమాట 2 flightsకి. దీంట్లో అలా కాదు. బెంగళూరు టు హాంకాంగ్ చాలాసేపు ట్రావెల్ చేయాలి. హాంకాంగ్ నుండి తైవాన్కి 1 hour జర్నీ అనమాట. సో నాకు అది కొంచెం లాంగ్ అనిపించింది. సో అప్పుడు కొత్త కాబట్టి అనిల్ పక్కన ఉన్నాడు కాబట్టి అలా వెళ్ళిపోయింది. ఈసారి ఒక్కదాన్నే ట్రావెల్ చేస్తున్నాను. ఎలా హ్యాండిల్ చేస్తాను, అసలు నేను చేయగలనా లేదా ఇలాంటి ఫీలింగ్ వస్తుంది. బట్ ఇలా అనుకున్న ప్రతిసారి మనం చేసి తీరుతాం, తగ్గేదేలే అంతే కదా. సో యా ఈ రోజుకి ఇంతే. రేపు ఏం జరుగుతుంది, ఫ్లైట్ జర్నీ, ఇంకా హౌ ఇట్ గోస్ అనేది నేను మీతో ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను. చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను అనిల్ని మీట్ అవ్వడానికి. చాలా బాధగా ఉంది ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నందుకు. చాలా భయంగా ఉంది ఫ్లైట్ క్రాష్ అయిన న్యూస్ విన్నప్పటి నుండి. సో ఫింగర్స్ క్రాస్డ్. ఈ రోజుకి ఇంతే. ఇంకా రేపు మార్నింగ్ నుండి నేను తైవాన్కి రీచ్ అయ్యే వరకు ఏం జరుగుతుందో చాలా వరకు క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తాను. స్టే ట్యూన్డ్. బాయ్.